పాలస్తీనాలోని హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది కదా, ఆ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో మొదట్లో ఈ మానవతా సాయం పేరుతో ఈజిప్టు, జోర్డాను అట్నుండి వచ్చేటువంటి ఆహార పదార్థాలు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా అలౌ చేశారు. తర్వాత ఏమైంది, హమాస్ తీవ్రవాదులు తాము పట్టుకెళ్ళిన బందీల్ని ప్రాణాలు తీసేయటం, ఇంతవరకు అప్పజెప్పకపోవడం, వీటితో ఇజ్రాయెల్లో ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పక్కన వాళ్ళు వచ్చి అందులో వీళ్ళ సైన్యం చనిపోతూ ఉండటం, మన సైన్యాన్ని చంపేస్తూ మన ప్రజల్ని చంపేస్తుంటే మన దేశం నుంచి ఆహార పదార్థాలు ఏంటి, అసలు ఎక్కడికి ఆహార పదార్థాలు గాజాకి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అడ్డు తిరిగారు. దాంతో ఇజ్రాయెల్ ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. ఈజిప్ట్ వైపు ద్వారాలు మూసేసింది, జోర్డాన్ వైపు ద్వారాలు మూసేసింది. దాంతో ఆహార పదార్థాలు ఇప్పుడు అక్కడికి చేరట్లేదు. ఇదివరకు ఆహార పదార్థాలు ఐక్యరాజ్య సమితి తరపు నుంచి వస్తే వాటిట్లో దోచేసుకుని 70 to 80% హమాస్ వాళ్ళు ఎత్తేసారు. సాధారణ ప్రజలకు అవి దూరమైనవి. ఇప్పుడు ఆహార పదార్థాలకు సంబంధించి సాధారణ ప్రజలు తిప్పలబడుతున్నారు. ఇంకో పక్కన హమాస్ తీవ్రవాదులు కూడా అల్లాడుతున్నారు. దాంతో జోర్డాన్ ఏం చేసింది, కాస్త మతపిచ్చ ఉన్నటువంటి దేశం కదా, డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేస్తుంది. అంటే గాల్లో నుండి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పంపించింది. అయితే అక్కడ ప్రజలకు కాకుండా అది కాస్త తీవ్రవాదుల చేతికే చేరుతోందన్నమాట.